జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. సపోజు ఇప్పుడు మన శత్రువులు ఉంటారనుకుందాం. వాడు 24 గంటలు నిద్రలేసినప్పటి నుంచి ఏదో ఒక విధంగా మనల్ని నాశనం చేయాలనో లేకపోతే మనల్ని ఆర్థికంగా దెబ్బ కొట్టాలనో ఏదో ఒక విధంగా వాడైతే మన చెడ్డ కొడతాడు. అటాటోడితో మనం చర్చలు ఏం జరిపేది, లేకపోతే వాడితో ఎటువంటి సంబంధాలు పెట్టుకునేది ఏంది గోస? ఒకసారి మీరు ఆలోచించండి. ఇంకో మాట చెప్తా, అది వ్యక్తుల విషయంలో అయినట్టే ఉండాలా, దేశాల విషయంలో అయినట్టే ఉండాలా. మనతో ఎవడైతే స్నేహం చేస్తాడో, సానుకూలంగా ఎవడైతే ఉంటాడో వాడితో కలిసిపోవచ్చు. వాడు ఒక అడుగు వేసి మనం 2 అడుగులు వేయచ్చు, తప్పులే. కానీ ఎవడైతే మనం నాశనం చేయాలనుకుంటాడో వాడిని మాత్రం కనీసం ఓడి పునాదులు లేకుండా, ఓడి మూలాలు కూడా లేకుండా తొక్కిపారు దబ్బాలట్నే ధ్వంసం చేయాలి. అట్లా దీనికి సంబంధించి ఇప్పుడు నేను ఏదైతే మాట్లాడుతున్నానో ఈ అంశానికి సంబంధించి ఒక అద్భుతమైన, ఇప్పుడు మన విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ గారు అని ఉన్నారు. ఆయన ఒబ్బానాయన ఈ పాకిస్తాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అస్సలు బాలే మాట్లాడినాడు, అంటే సూపర్గా ఉన్నది. ఇంకా అసలు విషయానికి వస్తా, సుబ్రహ్మణ్యం జయశంకర్ అసలు ఒక విదేశాంగ శాఖ మంత్రి ఎట్టుండాలో, ఎట్ట నడుచుకోవాలో, అసలు ఏ విధంగా ప్రవర్తించాలో ఈ ప్రపంచానికి, ఏది దేశానికి కాదు ఈ ప్రపంచానికి నేర్పిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మన జయశంకర్ గారు. ఈ జయశంకర్ గారి మాటలు సూటిగా, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్లో కటువుగా ఉంటాయి. అసలు రష్యన్ ఆయిల్ కొనుగోలు విషయంలో పశ్చిమ దేశాల మీడియా సంస్థలు నోరు మూయించేటువంటి దేశాలే మన జయశంకర్ గారు. మన జయశంకర్ గారు ఒక మీడియా సమావేశం పెట్టినారు అంటే ఇక అది ఎలాంటి మీడియా అయినా సరే అటెన్షన్ లేక రావాల్సిందే. ఇక నిన్న ఢిల్లీలో ఒక పుస్తక ప్రారంభోత్సవ సభలో మాట్లాడినటువంటి జయశంకర్ గారు పాకిస్తాన్ గురించి మాట్లాడుతూ ఉతిగా ఆరేసాడు. అట్నే ఊరికే కూడా కాదు, ఆ ఉతుకో ఆ పిండి ఆరేనట్టు ఆ మాట చేసినాడు. అసలు పాకిస్తాన్ను ఒక దేనికి పనికిరాని ఒక డస్ట్బిన్ లాంటి తీవ్రవాద దేశంగా పరిగణిస్తా మాట్లాడినారు. చూడండి, అబ్బా సూపర్ అయ్యా, సూపరు. అసలు పాకిస్తాన్ లాంటి ఒక అనామక దేశంతో మాకు పనేంది అనే స్థాయిలో మాట్లాడినారు. అసలు నిన్న మన జయశంకర్ గారు ఏం మాట్లాడినారంటే, ఆయన మాట్లాడే మాట, ఫ్రెండ్స్ ఇక పాకిస్తాన్తో చర్చలు జరిపే కాలం ముగిసిపోయింది. అది పూర్తిగా ముగిసిపోయినటువంటి అధ్యాయం. పాకిస్తాన్కు అంత ప్రాముఖ్యతనిచ్చి పాకిస్తాన్తో అదే పనిగా చర్చలు జరిపే స్థితిలో మనం లేము, అంటే మన భారతదేశం లేదు. పైగా మనం ఎంచుకున్న దారి అభివృద్ధి. అందుకే చెప్తున్నా, ఇక పాకిస్తాన్తో ఎడతగని సంభాషణల యుగం ముగిసిపోయింది. పాకిస్తాన్ చర్యలకు తప్పనిసరిగా ప్రతిచర్యలు అయితే ఉంటాయి. అంటే పాకిస్తాన్ చేస్తున్నటువంటి దురాఘాతాలకు తప్పనిసరిగా గట్టిగా బదిలిస్తామని చెప్పి అర్థం అన్నమాట. ఇక జమ్మూ కాశ్మీర్ విషయానికి వస్తే ఆర్టికల్ 370 మనం తొలగించేసినాం, తీసిపారుతోపినాం. ఇక పాకిస్తాన్తో మనం ఏ విషయంపై మాట్లాడాలా, ఇంకా ఏ విషయం మీద మాట్లాడాలా, అసలు పాకిస్తాన్కు మనతో చర్చ జరిపే అర్హత ఉండదా? కాబట్టి మనం పాకిస్తాన్తో ఎలాంటి సంబంధాల గురించి మాట్లాడాలా, అసలు ఏ అంశాల మీద మాట్లాడాలా, మీరే ఒకసారి ఆలోచించుకోండి. అందరూ అనుకుంటున్నట్టు మనం పని చేయకుండా ఉండలేడా అంటే చాలామంది అనుకుంటా ఉంటారు కదా, ఆ మోడీ ఏం చేస్తాడు, అమిత్ షా ఏం చేస్తాడు, పాకిస్తాన్ ఈ విధంగా కవింపు చర్యలకు పాల్పడుతుంది, ఇప్పుడేది జమ్మూ కాశ్మీర్లో వచ్చేసి మన సైనికుల మీద దాడులు చేస్తానని కావచ్చు, ఈ ఉగ్రవాదులు తెగ రెచ్చిపోతారని కావచ్చు, ఓళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు ఏం చేస్తారని చెప్పి చాలామంది మాట్లాడుతూ ఉంటారు. దానికి ఉద్దేశించి ఆయన మాట్లాడుతా, మనం పని చేయకుండా ఉండడంలే, పాకిస్తాన్ చేస్తున్నటువంటి దుశ్చర్యలను గమనిస్తూ వాటికి అనుగుణంగా స్పందిస్తూనే ఉన్నాం, మరింతగా స్పందించబోతున్నాం. అంటే సరిహద్దుల వద్ద పాకిస్తాన్ చేస్తున్న దురాఘాతాలను గమనిస్తున్నాం. వీటిపై త్వరలోనే ఒక నిర్ణయం తీసుకొని త్వరలో గట్టి దెబ్బ కొట్టబోతున్నామని చెప్పి మాట్లాడారనమాట. అంతేకాదు, మేము అంటే మోడీ ప్రభుత్వం పాకిస్తాన్ చేస్తున్న ప్రతి చిన్న విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటున్నాము. మీకు అర్థమవుతుందా ఏం చెప్పేది? దేనిని వదిలే ప్రసక్తే లేదంటూ జయశంకర్ గారు పాకిస్తాన్ విషయంలో సూటిగా సుత్తి లేకుండా పాకిస్తాన్ మొఖాన్ని చీకొట్టినట్టు వాళ్ళ మొఖాన్ని అయితే ఉమ్మేసినట్టు మాట్లాడినాడు. అసలు ఏందయ్యా స్వామి, అసలు అందుకే చెప్పేది, ఒక విదేశాంగ శాఖ మంత్రి ఎట్టుండాలో ప్రపంచానికి నేర్పించిన వ్యక్తి ఎవరయ్యా అంటే మన జయశంకర్ గారు. నిజంగా ఆయన విదేశాంగ శాఖ మంత్రిగా ఉండడం అనేది, ఇప్పుడు ప్రధానిగా నరేంద్ర మోడీ గారు ఉండడం మనం ఎంత సంతోషంగా ఫీల్ అవుతున్నామో, విదేశాంగ శాఖ మంత్రిగా జయశంకర్ గారు ఉండడం కూడా అంతే గర్వంగా ఫీల్ అవ్వాలా. అటువంటి ఒక అద్భుతమైన వ్యక్తి అన్నమాట. పని విషయంలో ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, మెరుపు వేగంతో దూసుకొని పోతాడు. ఎక్స్ట్రాడినరీ పర్సన్. ఈ వీడియోపై
మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని దయచేసి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయడంతో పాటు ఈ వీడియోని మీకు ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేయండి. పాకిస్తాన్ చీకొట్టింది, వాళ్ళ మొఖానికి కాంటే చుమ్మేసింది, ప్రతి ఒక్కరికి తెలియాలి అట్లా. అలాగే ఇంతవరకు ఎవరైనా కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.